నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ఎలకతుర్తి మండల కేంద్రంలో, భీమదేవరపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మీకు రైతుల ఆందోళనలు కనబడతలేవా అని, కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కండ్లకు గంతలు కట్టుకున్నారా అని, ఇదేనా రుణమాఫీ మీద మీ చిత్తశుద్ధి అని, ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి రైతులను మోసగిస్తారా అని, రైతులకు ఏం సమాధానం చెప్తారు అని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర ప్రగల్భాలు మానుకోవాలని, అలాగే హుస్నాబాద్ ప్రాంత రైతుల కోసం గౌరవెల్లి రిజర్వాయర్లో నీళ్లు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం లోపల ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మరి ఈరోజు మేము ఇక్కడ రైతుల గురించి అయితే రుణమాఫీ కావాలనో ఆ సందర్భంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దాన్ని చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ధర్నాను నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక విషయము అందరూ కూడా గమనించాలి. మార్పు 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 చాలా బ్రహ్మాండమైన మార్పు మాత్రం రేవంత్ రెడ్డి గారి వచ్చిన సంగతి మనం గమనించాలి. అదేవిధంగా బ్రహ్మాండమైన మార్పు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం గమనించాలి. ఎందుకు కదా అంటే మార్పు అనేది ఎందుకు గమనించాలి అంటున్నా అంటే, రైతులు ఇవాళ నాటు వేసుకునే సమయం లోపల సకాలంలో వర్షాలు పడకుండా, ఏదో మొన్న కొద్దిగా వర్షం పడ్డది కానీ అది కూడా పెద్ద నీళ్ళు వచ్చే వర్షం కూడా కాదు, బ్రహ్మాండమైన వర్షం పడలేదు. మనకు ఎప్పుడైనా కానీ ఈ సమయం లోపల ఒక ఫోన్ కాల్ చేస్తే, నేను ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము డిమాండ్ చేయగానే వెంటనే రైతుల డిమాండ్ మనకు నార్త్ కెనాల్ని మేము వదిలిపెట్టేది ఇక్కడ. ఇవాళ ఈ నార్త్ కెనాల్ని వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టలేదు. ఏది మనకు దేవాదుల నుంచి మనకు రావాల్సిన 17 గ్రామాలకు ఆ నీళ్ళు వస్తాయి ఇక్కడ. ఇవాళ ఆ నీళ్లు రాలేదు. వర్షపాతం కూడా అంత గొప్పగా ఎలకతుర్తి మండలంలో కూడా పడలేదు. ఇవన్నీ కూడా జరుగుతున్న సమయం లోపల అన్నమో రామచంద్ర అని చెప్పి రైతాంగం అంతా కూడా మరి ప్రభుత్వం చెప్పింది కదా, ఆశ పెట్టింది కదా, తప్పకుండా ఈ ఆశ లోపల మాకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి అక్కడ రైతాంగం అంతా కూడా మన వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు. దానికి ప్రభుత్వం మీరు పోండి, 9వ డిసెంబర్ రోజున మేము మళ్ళీ రుణమాఫీ చేస్తాము అని చెప్పి కూడా ఒక ప్రగల్భాలు పలికిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇవాళ మాకు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట వింటుంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు. కొంచెం మాత్రం ఉత్తమ కుమారుడు, అంతే మీకు అర్థమే కదా, మహాభారతంలో కూడా ఉత్తమ కుమారుడు మాత్రం ఉత్తని మాటలు వినబడుతుంటే అనిపిస్తున్నాయి. అన్నీ ముచ్చట్లే తప్ప చేతలు ఏమవుతలేవు. ఏమైనా ఇప్పటివరకు చెప్పండి. మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చిండ్రానమ్మా? ఇచ్చిండ్రా? మీకేమన్నా ఇచ్చిండ్రు? ఇవ్వలేదు. పోనీ రైతు బంధు ఇచ్చిండ్రా? రైతు బంధు అని ఇచ్చిండ్రానే? 15,000 రూపాయలు ఎక్కడ పోయినాయి రైతు బంధు? అదే కాకుండా మరి కౌలు రైతులకు వచ్చినాయా 12,000 రూపాయలు? రాలేదు ఇప్పుడు దాకా కూడా, మరి ఏమీ రాలేదు. పోనీ 24 గంటల కరెంట్ వస్తుందా? అది కూడా వస్తలేదు. మరి అదే కాకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇమీడియట్గా రిపేర్లు అవుతాయా? అవి కూడా అవుతలేవు. 24 గంటల కరెంటు పోయింది, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇదే మన కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కాదు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. నేను ఏ పెళ్ళికి పోయినా కానీ నేను అడుగుతాను, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, మరి మీకు తులం బంగారం వచ్చిందా, ఈ పుస్తలతో తులం బంగారంతో చేసుకున్నావా తల్లి అంటే, ఏడా సార్ అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ ఇప్పటికి రాలే అని చెప్పి అంటాను. నేను అనేది ఒకటే, ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతలేం. మేము వేరే ఏమైనా అడుగుతున్నామా? ఏమైనా చేస్తున్నాం మనం? మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో ఆ మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలే మీరు చేయండి అని కోరుతుంది తప్ప వేరే మాట్లాడలేం. ఇన్ని రోజులు కూడా మేము మాట్లాడలేదు, అది చేయలే ఇది చేయలేని కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు అన్యాయంగా కష్టపడి మన కోసం పంట పండించి మనకు 5
వేళ్ళు నోటికి పోయేటట్టు తీసుకుపోయే రైతాంగాన్ని మీద ఇవాళ నువ్వు చేసిన ప్రచారం, నువ్వు చేసిన దుర్భాగ్యం ఏదైతే ఉన్నదో అది తప్పు అని మాత్రం మేము చెప్తున్నాం ఇవాళ. ఇంకా వేరే ఏం మేము మాడతలేం. అది నువ్వు మాటకపోనుంటివి, నువ్వు అనకపోనుంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి అన్నావు కదా. మరి అన్నప్పుడు చేయాలి. మరి ఎంత చేసినామా అంటే మొదలు మాట్లాడినప్పుడేమో మేము 40 లక్షల కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి మాట్లాడినారు. చేసిండ్రా? 40,000 కోట్లు చేస్తామని చెప్పి అన్నారు. చేసిండ్రా? అది రాలేదు. తర్వాత ఏమన్నారు? 31,000 కోట్లని మాట్లాడినారు. మరి అదేనా 31,000 కోట్లు అయిందా? కాలేదు. తర్వాత ఏమన్నారు? మొన్న అసెంబ్లీలో జరిగినప్పుడు మేము 24,000 కోట్లు 26,000 కోట్లు పెడుతున్నాం అని చెప్పి అని అన్నారు. మరి అదన్నా అయిందా? ఆఖరికి 17,000 కోట్లు 500 అని చెప్పి అన్నారు. ఆఖరికి ఎంత చేసిందా అంటే 7,500 కోట్లు మాత్రమే మరి చేసినాము అని చెప్పి మాట్లాడారు. మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఏం ఆంక్షల గురించి మాట్లాడలేదు. రైతాంగం అందరు కూడా చేస్తాము అని చెప్పి మాట్లాడారు. ఇవాళ నీకు పాన్ కార్డు ఉందా? ఐటీ కడుతున్నావా? ఇన్ని ఎకరాల భూమి కన్నా ఎక్కువనదా? మరి నీకు రేషన్ కార్డు ఉందా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? మొదలు మీరు మోసం చేస్తున్నారా లేకపోతే నిజంగానే మీరు గొప్పగా తీసుకెళ్తున్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి రైతులకు తప్పకుండా మేము మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటికెళ్ళి కూడా రైతు పక్షపాత పార్టీ కాబట్టి మొదటి నుంచి కూడా మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, బాయిలకు 24 గంటలు నీళ్ళు వచ్చేటట్టు చూసుకున్నాం. ఇవాళ ఎప్పుడంటే అప్పుడు దేవాలయ నీళ్ళు కూడా వదిలిపెట్టినాం. ఇక్కడ గోదావరి జలాలు కూడా మా ప్రాంతానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇది కొనసాగిస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో ఇవాళ ప్రజలు మీకు ఓటేసి మనం గెలిపించి జరిగింది. కానీ మీరేం చేసిండ్రు? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని కూడా మేము అందరికి తెలియజేస్తాను. కాబట్టి వెంటనే ఏదైతే మీరు రైతు పక్షాన మీరు మాట్లాడినరో, ప్రభుత్వాన్ని మీరు ఏదైతే అంటున్నారో ఆ ప్రభుత్వాన్ని రైతు పక్షాన తప్పకుండా ప్రతి ఒక్క రైతు ఎవరైనా కానివ్వండి, వారు పాన్ కార్డే ఉండనివ్వండి, ఇన్కమ్ ట్యాక్సే కట్టనివ్వండి, రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఏది ఎట్లున్నా కానీ రైతు అన్న తర్వాత రైతే అతను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేసే బాధ్యత మీరు తీసుకున్నారు. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇదేదో చిన్నగా ధారణ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కానీ మునుముందు తప్పకుండా దీన్ని బలోపేతం చేస్తాము అని చెప్పి ఈ సెగలు కూడా మీకు తాగేటట్టు చేస్తాము అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మొన్న చిన్న ఇష్యూ, పెద్ద ఇష్యూ కూడా కాదు, వారు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకుందామని చెప్పని కూడా అసలు పెట్టుకోండి, దానికి మేమేం ఆబ్జెక్షన్ చేస్తున్నాం. కానీ తెలంగాణ తల్లి దగ్గరనే పెట్టాలి, మేము అక్కడే పెడతాము అని చెప్పి మాట్లాడే లోపల ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లిని మీరు అవమానించినట్టు భావిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటే ఇది సబబు కాదు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి. మీరు మీ యొక్క ఉద్దేశ ప్రకారంగా మీరు ఏం చేసుకుంటారో మీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకోండి. మేమేం అక్కడ ఏం మాట్లాడలేము మేము దాని గురించి. కానీ ఇది మాత్రం మీరు చేయాలి అని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ, మరి మునుముందు తప్పకుండా మా కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము ముందుకు సాగుతాం. బీఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతంగా ఈ నియోజకవర్గంలో ఉంది. ప్రజలు మార్పు అని మాట్లాడిన కాబట్టి మార్పు చేసిండ్రు. తప్పకుండా ఈ మార్పుకు మళ్ళా మార్పు రావాలని చెప్పి కూడా ప్రజలు కోరుకున్న సంగతి మాకు తెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ.